మధ్యప్రదేశ్ ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భిక్షాటన చేస్తూ కనిపించే వారి వివరాలను అందిస్తే ₹1000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగానికి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ పోటెత్తాయి. భిక్షాటన చేస్తూ కనిపించిన వారి గురించి సమాచారం ఇస్తే ₹1000 బహుమతి అందిస్తామని జనవరి 2న ప్రకటించాం. ఒక ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచాం. 4 రోజుల వ్యవధిలోనే కనీసం 200 కాల్స్ వచ్చాయి అని ఉన్నతాధికారులు తెలిపారు. తమకు వచ్చిన కాల్స్కు సంబంధించిన వివరాలను విచారిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వీటిలో 12 మంది సరైన సమాచారం అందించారని, మిగతా వాటిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. యాచకులు లేని నగరంగా మార్చేందుకు ఇండోర్ యంత్రాంగం అనేక చర్యలు చేపడుతున్నట్టు మనకు తెలుసు. యాచకులకు డబ్బు ఇచ్చిన వారి కోసం ఇతర వస్తువులు అందించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 7 ఏళ్ల శిక్షతో పాటు 5,000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది సంగతి.